4,000 రూపాయలు చేశారు. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించారు 85-86లో. నేను వస్తానే దాన్ని 75 రూపాయలు చేశాను 96-97లో. మళ్ళీ 2014కు వస్తే అది 200 ఉండేది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది 5 సంవత్సరాల్లో. మళ్ళా వచ్చిన ప్రభుత్వం 250, మళ్ళా అప్పుడప్పుడు ఒక 250, కడాన ఇంటికి పోయేటప్పుడు 3,000 రూపాయలు చేసి ఇంటికి పోయారు. నేను వస్తానే ఒకే మాట హామీ ఇచ్చాను, మీకు మీ అందరికీ 3,000 4,000 చేస్తారు, వికలాంగులది 3,000 6,000 రూపాయలు చేస్తారు. ఎవరైనా మరీ ఇంట్లో నడవలేకుండా బెడ్ మీదనే ఉండి ఇంట్లో ఒక వ్యక్తి ఆయనకు సేవలు చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన మానవత్వం ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. చాలా మంది అన్నారు ఇవి వస్తాయా అని. ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను, మీరు చూశారు. ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను. ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం. దీనికి కూడా ఒక పేరు పెట్టాం, పేదల సేవలో. రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి, మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే 12,508 కోట్లు ఇచ్చాం. సంవత్సరానికి 34,000 కోట్లు అవుతుంది. పర్వాలేదు, ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం, చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది, ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను 100 రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం. ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా, ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా. రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా. ఈరోజు ఎవ్వరు అడిగే పని లేదు. ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టంచనుగా ఇస్తున్నామో ఉద్యోగస్తుల జీతాలు కూడా మొదటి తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి. నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక. మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం. అందుకే మొన్న ఎన్నికల్లో చూశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం. కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు. 93% గెలిచారు. అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాకే ఆశ్చర్యం వేసింది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 94లో రాలేదు, 83లో రాలేదు, 2024లో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం, మీరు పడిన కష్టాలు. ఇప్పుడు నవ్వుతున్నారు. 5 ఏళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను. మాకు ఆ ఇబ్బందులే.
పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు. అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హత్యా రాజకీయాలు, పోలీసుల వేధింపులు, ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. చెప్పేవాడిని, డ్వాక్రా సంఘాలు మీరు బయట తిరగండి, ఇంట్లో గ్యాస్ ఉంది, కష్టం లేదు, మీరు వచ్చే లోపల మా మగవాళ్ళు వంట కావాలంటే చేసి పెడతారు, పెద్ద కష్టం ఉండేది కాదని చెప్పాను ఆ రోజుట్లో. కానీ యథార్థం ఇప్పుడు వంట చేయడం పెద్ద కష్టం కాదు, మగవాళ్ళు కూడా చేయొచ్చు, కాఫీ పెట్టుకోవచ్చు, అలవాటు అవుతుంది. గ్యాస్ ఇస్తున్నాం, 3 సిలిండర్లు తప్పకుండా దీపావళి నుంచి ప్రారంభించి మా ఆడబిడ్డలకి ఆ రోజు దీపం పెట్టా. ఈరోజు ఆ దీపాన్ని వెలిగించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే సర్పంచుల్ని, గ్రామాలని బలోపేతం చేస్తున్నాం. 3 వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ, అవి కూడా ఆలోచిస్తున్నాం. సచివాలయాలు ఉన్నాయి, అదే మరిగా స్థానిక సంస్థలు ఉన్నాయి, పట్టణాల్లో మున్సిపాలిటీలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలని ఆలోచించి బలోపేతం చేయబోతున్నాం. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని, మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా, నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్టిస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలని తీసుకుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రతి ఒక్కరికి ఒక రోల్ క్లారిటీ ఇచ్చి మీ జీవితాల్లో వెలుగు తేవడానికి, మీకు అండగా ఉండడానికి ఏ విధంగా ఉండాలనో అది కూడా ఆలోచిస్తాం. 13,320 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక ఐడియా ఇస్తే బాగుందని నేను కూడా ప్రోత్సహించి అందరం కలిసి ముందుకెళ్ళాం. ఒకే రోజు పెట్టాం. 4,500 కోట్ల రూపాయలకి పనులు శాంక్షన్ చేశాం. ఆ పనులన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అయితే బ్లీచింగ్ కొట్టడానికి కూడా బ్లీచింగ్ పౌడర్ లేదు. 990 కోట్ల రూపాయలు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసేశారు. పంచాయతీలు నిర్వీర్యం చేశారు. ఆ 990 కోట్లు ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక 1,200 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఆ డబ్బులన్నీ ఉన్నాయి. ఇప్పుడే మీ కలెక్టర్తో మాట్లాడినప్పుడు ఏమేం చేయాలనో ఈ గ్రామంలో అవన్నీ అనౌన్స్ చేస్తున్నా. మీకు ఏమాత్రం అనుమానం లేకుండా అన్ని పనులు చేయడానికి ముందుకు పోతాం.